హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవిత సత్యాలు. నిప్పులాంటి నిజాలని నిగ్గు తేల్చే దారిలో ఈరోజు నేను మీ ముందుకు ఒక సరికొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు డేట్ చూసుకుంటే 17/4/2026, అంటే ఏప్రిల్ 17వ తారీఖు. ఈరోజు నేనైతే ఏ వీడియోతో మీ ముందుకు వచ్చానో చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రైతుల గురించి తెలియాల్సిన ఒక నిప్పు లాంటి నిజం, మన రైతు జీవితాల్లో జరుగుతున్న జీవిత సత్యం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మన కాంగ్రెస్ సర్కారు రైతు బంధు నిధులు విడుదల చేయాల్సింది, అంటే రైతు భరోసా, రైతు బంధు కాదు, రైతు భరోసా నిధులు ఎప్పుడు రావాలి ఫ్రెండ్స్? రైతులకి ఎప్పుడు వస్తే రైతులకు మేలు జరుగుతుంది? చూసుకుంటే రైతు భరోసా నిధులు ఖచ్చితంగా రైతులు నాట్లు వేసే సమయంలో, అంటే ఈ ఫోటోలో చూశారు కదా ఇందాక, రైతులు పొలంలోకి దిగి నాట్లు వేసే సమయానికి, అంటే కనీసం నాట్లు వేసిన తర్వాత అయినా వాళ్ళకి అందుబాటులోకి వాళ్ళ అకౌంట్లలో జమ అయితే వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఈ నిధుల విడుదల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి విడత తప్పకుండా వేసేవాళ్ళు. కనీసం రైతు నాట్లు వేసే సమయానికి, లేకపోతే నాట్లు ముగిసిన సమయానికైనా వాళ్ళు రైతుల అకౌంట్లో టింగ్ టింగ్ అని మెసేజ్ రూపంలో డబ్బులు జమ అయ్యేవి. ఇదే విషయం రైతు భరోసాగా చూసుకుంటే రేవంత్ సర్కారు ప్రభుత్వం నెలకొల్పే కంటే ముందు ఏం చెప్పారు? ప్రతి రైతు అకౌంట్లలో 6,000 జమ చేస్తామని చెప్పారు. 6,000 అంటే రెండు విడతలు కలిపి 12,000 ఎకరానికి జమ చేస్తామని చెప్పారు. వచ్చిన తర్వాత మొదటిసారిగా విడుదల చేశారు. తర్వాత ఒకసారి, నాకు తెలిసి 2 సార్లు కాదు, ఒకసారి మొత్తానికే విడుదల చేయలేదు ఒక పంటకి. అయినా రైతులు సరేలే అని ఊరికే ఉన్నారు. రేవంత్ అన్నని దీవిస్తూనే ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో రేవంత్ అన్నకి మెజారిటీ ఓట్లు ఇచ్చారు. ఈసారి మాత్రం రైతు భరోసా నిధుల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. చూసుకుంటే ఇప్పుడు ఏప్రిల్ 3వ వారం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏప్రిల్ 3వ వారం అంటే ప్రతి రైతు వాళ్ళ వరి కోతలన్నీ ముగించేసే సమయం ఇది. వరి కోతలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫోటోలో వరి చేలన్నీ కోస్తున్నారు. ఇప్పటికి కూడా పంట మొదట్లో రావాల్సిన సాయం ఇప్పటికి కూడా దక్కలేదంటే రైతు విషయంలో జరుగుతున్న అన్యాయమనే చెప్పొచ్చు. రేవంత్ అన్నకి ఈ విషయం తెలుసు. ఆయన కూడా స్వయంగా రైతు బిడ్డ. ఆయన మంచి ఉద్దేశంతో రైతులకు 1,000 కలిపి, అంటే 2,000 కలిపి ఒక ఎకరానికి 12,000 చేశారు. ఆయన చెప్పిన విధంగానే చాలా సహాయం చేశారు రైతులకి. కాబట్టి ఇప్పటికైతే 1 ఎకరానికి రిలీజ్ చేశారు మొదటి విడతగా. అదే సాయం పూర్తి చేయాల్సిందిగా కోరుతూ, చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రైతులు ఎలా కష్టపడుతున్నారో. ఆ 2వ విడత అనేది ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్, వివరణ ఇవ్వాల్సి ఉంది. ఖచ్చితంగా నిధులు 22 తారీఖు వరకని అన్నారు అని ఊహాగానాలు వస్తున్నాయి. కానీ ఇప్పటిదాకైతే ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి క్లియర్ నోటిఫికేషన్ కానీ ఎలాంటిది లేదు. కాబట్టి కనీసం 22వ తారీఖు వరకన్నా ఇస్తే రైతులకి వరి కోతలకు, హార్వెస్టింగ్ మిషన్కి, కూలీ వాళ్ళకి కావాల్సిన డబ్బులైనా వాళ్ళ చేతులకు అంది కొంచెం ఆనందం అనేది కనిపిస్తుంది రైతు మొహాల్లో. ఇది రేవంత్ అన్నారు, ఇది స్వయంగా రైతు రాజ్యం అని. సో రేవంత్ అన్న, మీరు చూడండి రైతుల కష్టాలు. మీరు రైతు ప్రభుత్వాన్ని నెలకొల్పారు, రైతుల కోసం 2,000 కలిపి ఇచ్చారు. కాబట్టి ఈ రైతు భరోసాని పూర్తి చేయండి. 2వ విడతని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ, మీ అభిమాని, మా ఛానల్ తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుతాము. 2వ విడత, 3వ విడతను కూడా ఘన విజయంగా పూర్తి చేయాలి. మళ్ళొకసారి మీరు ప్రభుత్వాన్ని నెలకొల్పాలని కోరుకుంటూ సెలవు.
థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.